ఏంటి ఉగాది గురించి చెప్తానే ముస్తాబైతుంది అనుకుంటున్నారా? లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. పండగైనా పెళ్ళైనా పేరంటమైనా ఏదైనా సరే మన ఇంట్లో మనం ఉండి హ్యాపీగా చేసుకుంటేనే అది మనస్ఫూర్తిగా బాగుంటుందని నేనైతే నమ్ముతా. ఏ హడావిడి లేకుండా హాయిగా జరుపుకోవచ్చు అని అనుకుంటా. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. ఎందుకో ఈ ఉగాది నాకు చాలా స్పెషల్ అని అనుకుంటున్నా. ఎందుకంటే ఎవ్వరి హెల్ప్ లేకుండా, ఏ హడావిడి లేకుండా నాకు నేనే ఫర్ ద ఫస్ట్ టైం బచ్చాలు చేసుకొని, పచ్చడి చేసుకొని తిన్నాం, దేవునికి పెట్టినాం. అసలు అందులో ఉండే హ్యాపీనెస్సే వేరు. ఏమంటారు? कैसा लगा मेरा मजाक? అరే నవ్వుకుంటుర్రా మీరు కూడా? డోంట్ టేక్ కామెడీ రే, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. నిజం చెప్తున్నా, అసలు నేను ఇవన్నీ చేసుకుంటున్నా అంటే శివనే కారణం. ఎందుకంటే తన ఇంట్లో ఉండి పాపను చూసుకోగలిగింది కాబట్టి నేను ఇవన్నీ కుకింగ్ చేసుకోగలిగిన ప్రశాంతంగా. కానీ ఇద్దరిలో ఒక తేడా ఉంది. ఏంటంటే నేను కూర్చుంటే 1 గంటలో తింటుంది మహా అంటే. అదే శివ కూర్చుంటే 3 గంటల్లో 2 ఇడ్లీలు తిన్నది. అంటే మీరే చెప్పండి. చూడండి, అసలు తినని కూడా తింటలేదు. అవో కొట్టి కొట్టి తినిపిస్తున్నాడు ఆయన కూడా. అసలు ఎంత ఇరిటేట్ చేస్తుంది. ఇదే చేస్తుంది ఆ దునియాలో. లేకపోతే మీ పిల్లలు కూడా ఇట్లనే ఉంటారా తిండి విషయంలో? అసలు పుట్టిన కాన్సింతే తిండి తినమంటే సావదు. సరే పోనీ తినకుండా వదిలేద్దామంటే అట్లా ఉండలేం. ఎట్లుంటాం చెప్పండి? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అంటారు కదా, సేమ్ యాజ్ యూజువల్ అట్లాంటి క్యారెక్టర్ అనమాట మా డుమ్మమ్మది. అరే ఎందుకు ఇట్లా అంటుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక ముద్ద తినడానికి 1 గంట సేపు దాన్ని నోట్లో పెట్టుకొని సప్పరిస్తుంది. అంత సప్పబడ్డాక మింగి ఏం లాభం చెప్పు? దాన్ని బయటకు ఉంచడమే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఏదేమైనా సరే అబ్బా, ఈ మామిడికాయ కట్ చేస్తుండనే నోట్లో ఉండే నీళ్ళు ఊరితే చూడండి. దేవుడికి పెట్టే ప్రసాదం కదా, ఎక్కువ దిష్టి పెట్టలేకపోతున్నా. ఫైనల్గా బచ్చాలు అయితే స్టార్ట్ చేసిన. ఆ పప్పు పాకం పట్టడమేమో కానీ నా ప్రాణం మీదకి వచ్చింది. నాతో ఎందుకు కాదని చెప్పి తెగించేసిన. ఫైనల్గా ఇంకా బచ్చాలు అయితే వచ్చేసినాయి అనమాట. ఎట్లా వచ్చినాయో మీరే చూడండి లాస్ట్ వరకు. ఎట్లా వచ్చినాయో మీరే చూడండి అంటున్నా. నో అమ్మ నాన్న, నో అత్త మామ, ఎవ్వరు లేరు. మనమే చేసుకోవడం ఏదైనా సరే. అది అయ్యయ్యో పండగ వచ్చిందే, మా అమ్మ పిలిస్తే బాగుండే, కాసేపు పోయి రిలాక్స్ అయ్యేదాన్ని. అయ్యయ్యో పండగ వచ్చింది, మా అత్తగారి ఇంటికి వెళ్తే బాగుండే అని అనుకోకుండా నాలాగా ఇట్లనే ధైర్యంగా మీ పనులు మీరు చేసుకోండి, మీ పండగ మీరు జరుపుకోండి. అంతే. బాధ ఉంటుంది, ఏం చేస్తాం, తప్పదు. మనది మనం చేసుకోవాలి, ఉండాలి, అంతే. అమ్మైనా అత్తైనా ఎవరైనా సరే పిలిస్తే పోవాలి, లేదంటే లేదు. మన ఇల్లు మన సంసారం, అంతే ఎక్కువ. బహుశా అందరి తల్లుల ఆలోచన ఒకటే, ఏంటంటే నేను పడ్డ బాధ, నేను పడ్డ కష్టం నా బిడ్డ పడద్దు అని. అంతే. అందరిలాంటి తల్లే నేను కూడా, అందుకే అనుకోవడంలో తప్పేముంది. ఈరోజు నన్ను పిలవలేదు ఎవరు అని బాధపడే కన్నా రేపు నా బిడ్డకి ఆ లోటు రాకుండా చూసుకోవడమే నాకున్న ధైర్యం. పోనీలేండి, అనవసరంగా నా బాధ చెప్పి మీ అందరినీ బాధ పెట్టడం ఎందుకు. ఈ ఉగాదికి హ్యాపీగా మీ ఇంట్లో మీరు మీ ఫ్యామిలీతోని హ్యాపీగా ఉగాది చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ ఉగాది టు ఎవ్రీ ఫ్యామిలీ. అన్నట్టు అడగడం మర్చిపోయా, ఈ ఉగాది రోజు తాగిన పచ్చడిలో నీ నాలుకకి ఏ రకమైన రుచి తగులుతుందో నీ జీవితం అలాగే ఉంటుందని, ఈ సంవత్సరం మొత్తం సాగుతుందని కోరుతారు. మరి మీకే తెలిగిందో కామెంట్ చేయండి. ఉంటా, బాయ్ బాయ్.